నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. గ్రీకులో చదివితే దేవత్వంలో, స్వభావంలో మేము సమానము. వారిద్దరూ గౌరవంలో కానీ ఎక్కడ వాళ్ళకి అసమానత లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. తోమా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాత, నా దేవా, నా ప్రభువా అన్నాడు. యేసుప్రభు దాన్ని అంగీకరించాడు. దేవదూతలైతే వాళ్ళని ఆరాధించినప్పుడు మమ్మల్ని మొక్కొద్దు, నువ్వు దేవుణ్ణి మాత్రమే మొక్కాలి అని చెప్పారు. కానీ యేసుప్రభు వాళ్ళు చెప్పలేదు. ఆయన్ని మొక్కినప్పుడు ఆయన దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే ఆయన తండ్రితో సమానుడు కాబట్టి. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం కలిగి ఉన్నాడు, కుమారుడును తనంతట తాను జీవం కలిగి ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. తండ్రి ఎలా తీర్పు తీరుస్తాడో కుమారుడు కూడా తీర్పు తీరుస్తాడని ఆయన చెప్పుకున్నాడు.